కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో శనివారం తెల్లవారుజామున శ్రీవారి 51వ జపయజ్ఞ పారాయణ నిర్వహించారు. శ్రీవారి సేవా సమితి అధ్యయన జరిగిన కార్యక్రమంలో విఘ్నేశ్వర వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శేషాద్రి, నీలాద్రి, గురుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి నామ సప్తగిరులు కలశాలను ప్రతిష్ఠించి శ్రీదేవి భూదేవి సమేత వెంకన్న స్వామికి సహస్రనామ అర్చనాలతో మహాహారతి అందించారు. సామూహికంగా గోవింద సంకీర్తన కొనసాగించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి మంటల్లో వెలిసిన గణపతి స్వరూప స్వయంభూకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞధారణ సందర్భంగా పీఠం నుండి తిరుమలకు ప్రదక్షిణ పాదయాత్ర పూర్తి చేసి శ్రీవారి పాదాల ప్రతిష్ఠతతో లోక కళ్యాణార్థం పీఠంలో 108 వారాల జపయజ్ఞ పారాయణ జరుగుతుందన్నారు. 58వ వారంలో వెంకటేశ్వర వ్రతం, 108వ వారంలో తిరుమలకు బస్సు యాత్ర అనంతరం కోల సంబరం భారీ అన్నదాన సమర్పణ జరుగుతుందని తెలియజేశారు. గోవిందా 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 శ్రీవారి జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ శనివారం నాడు సుప్రభాత వేళ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి సప్తగిరుల నామ ఈ యొక్క కలశాలను ప్రతిష్ఠ చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్లకు విఘ్నేశ్వర స్వామి విశ్వక్సేనల వారి యొక్క అభిషేకాలతోటి పంచామృత అభిషేకాల నిర్వహణ చేసి సహస్రనామ పారాయణతోటి మంగళహారతి గోవిందనామ సంకీర్తన జరిగింది. ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞ ధారణ చేసినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితం కాబట్టాయి. ఆ సందర్భంగా ఇక్కడ 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఇది 51వ జపయజ్ఞ పారాయణ. 58 వారాలు అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 108 వారాలు అయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుని తిరుమలకి బస్సు యాత్ర పూర్తి చేసుకుని ఇక్కడ కోల సంబరంతో మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. నమో భగవతే వాసుదేవాయ నమః. ఎవరైనా సరే కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. 7 శనివారం పాటు తెల్లవారుజామున 5:30కి పిండితో తయారు చేసినటువంటి ప్రమిదల్లో ఆవునేతి జ్యోతులు వెలిగించుకునేటువంటి విధంగా 7 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాల్సి ఉంటుంది. నమో భగవతే వాసుదేవాయ నమః.